వింటున్నాం. ఈరోజు అక్కయ్య అన్నయ్య మీ జీవితాల్లో మీరు ఆలోచించండి. ఎంతమంది జీవితాలలో కోర్ట్స్లో ఈరోజు మీరు గమనిస్తే వైవాహిక జీవితాలు కోర్టులలో ఉన్నాయి. కోర్ట్స్ చుట్టూ ఆ విడాకుల కొరకు తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు? వారు చేసిన తప్పిదాలు, వారు చేసిన అక్రమ సంబంధాలు, వారు తాగడాన్ని బట్టి, ఇష్టానుసారంగా తాగి తిరగడాన్ని బట్టి వైవాహిక జీవితంలో భార్య తట్టుకోలేక వెళ్ళిపోతుంది. కానీ మనకు ఆ బుద్ధి జ్ఞానం మన జీవితాల్లో ఉందా? అయ్యో వాడి జీవితం ఇలాగైంది, అయ్యో నేను ఇది టీవీలో చదివాను, అయ్యో నేను ఈ విధంగా చేశాను అనే బుద్ధి జ్ఞానం మన జీవితాల్లో ఉందా? మొన్న కూడా ఒక న్యూస్ చూస్తున్నాను. భార్యను ముక్కలు ముక్కలుగా చేద్దాం అనుకుని వెళ్ళిపోదామని అనుకునే పరిస్థితి వచ్చింది. ఎలా సాధ్యం ఇది? దొరకకుండా ఎలా ఉంటారు? బయట కనపడకుండా ఎలా ఉంటారు? మీరు ఆలోచించండి. మనము చూస్తున్నాం, వింటున్నాం, నేర్చుకుంటున్నామా? ఇశ్రాయేలు దేశస్థులు గుడ్డితనంలోకి వెళ్ళిపోయారు. మనం కూడా ఆ విధమైన గుడ్డితనంలో మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి.